ఇది రేపు చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు? ఆయన ఏం చేస్తున్నాడు తెలంగాణలో? చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అక్కడ, ఇక్కడ రేవంత్ రెడ్డి, పైన బీజేపీ, మధ్యలో ధర్మపురి అరవింద్. ఇక బండి సంజయ్ గురించి నేను చెప్పను. బండి సంజయ్ గురించి నేను చెప్పను. ఓకే, అందుకొరకే రామన్న గారి సందేశం మీరు వినాలి. అర్థమైందా మీ అందరికీ? మిత్రులారా, మీరు బిఎల్ఏలు, బిఎల్ఓలు. బిఎల్ఏ అంటే ఏంటి? బూత్ లెవెల్. వెరీ గుడ్, నీకు చాక్లెట్ వస్తుంది. బిఎల్ఓ అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆర్గనైజరా? వెరీ గుడ్, నీకు చాక్లెట్ వస్తుంది. తర్వాత బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పనా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గొప్పనా? బూత్ లెవెల్ ఏజెంట్స్ గొప్పనా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గొప్పనా? గట్టిగా చేతులెత్తి చెప్పండి. వెరీ గుడ్. ఒక్క సీక్రెట్ చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగులు పెట్టడం లేదు. బూత్ లెవెల్ ఏజెంట్స్ లిస్ట్ కూడా ఆర్డీఓలకు ఇవ్వలేదు. ఎందుకు? కాదు, ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు బిఎల్ఏల మీటింగ్ మనలాగా పెట్టడం లేదు? ఎవరండి మాట? బిఎల్ఓ ఆ బ్రదర్కు 3 చాక్లెట్లు ఇవ్వండి. ఏం పేరు మీ పేరు? వెరీ గుడ్. ఏ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, వెరీ గుడ్. శంకర్ రెడ్డి, వెరీ గుడ్. బిఎల్ఓలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? బిఎల్ఓలు మనోళ్ళే, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ మనోళ్ళే. కాబట్టి మనం ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు. మనం ఎవరి ఓటు తీసేయమంటే వాళ్ళ ఓటు తీసేస్తారు, ఎవరి ఓటు ఎక్కించమంటే వాళ్ళ ఓటు ఎక్కిస్తారు. మనం ఈ బీఆర్ఎస్ వాళ్ళలాగా బిఎల్ఏ మీటింగ్లు ఎందుకు పెట్టాలి? మంచిగా బిందాస్గా బిఎల్ఓలకు చెప్పి మన పని దొడ్డిదారిన చేయించుకుందామని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ మార్గదర్శనంలో నడిచి కేసీఆర్ ద్వారా శిక్షణ పొందబడ్డ గులాబీ సైనికులు అలాంటి తప్పులు చేస్తారా? 2 చేతులు చెప్పండి. చెయ్యరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన 326 అధికరణం ద్వారా వచ్చిన ఓటు హక్కును పవిత్రంగా చూసి ఆ ఓటు హక్కును కాపాడుకొని ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే విషయాన్ని పుణికిపుచ్చుకున్న బిడ్డలే ఈ గులాబీ సైనికులు. ఇంకా చివరిగా 2 నిమిషాలు ఉంది. మన విమానం ఎక్కడున్నది? ఇప్పుడు విజయవాడ నుంచి మళ్ళీ వికారాబాద్కి వస్తున్నది. ఓకేనా? రెడీయా? వెరీ గుడ్. కానీ నేను చెప్పేదాకా మీరు విమానం దిగొద్దు. అంటే మీరు మీ సెల్ ఫోన్లను ఎప్పుడు సైలెంట్ మోడ్లోనే పెట్టుకోవాలి. ఓకే మిత్రులారా, 3 ఫామ్ల గురించి మీరు బాగా 4 ఫామ్ల గురించి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చి 3 సార్లు ఇస్తారు. చాలామంది ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, సార్ మీ బిఎల్ఏలు ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు, రేపు బెంగాల్ లాంటి ప్రమాదం మీకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అందుకొరకే దయచేసి బిఎల్ఓ ఎవరు ఏంటి అనేది దయచేసి తెలుసుకోండి. మీ అందరికి ఒక చిట్కా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పకండి దయచేసి. ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, యాపిల్ ప్లే స్టోర్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ ఓటర్ ఐడి అందులో ఫీడ్ చేసిన వెంటనే మీకు బిఎల్ఓ పేరు, ఆయన మొబైల్ నెంబర్, ఆమె మొబైల్ నెంబర్ వస్తుంది. అర్జెంటుగా ఆమెకు కాల్ చేసి, ఆయన కాల్ చేసి, మేడం నేను కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నియమించబడ్డ బూత్ లెవెల్ ఏజెంట్, మా గ్రామం కేరెల్లి, ఇవాళ మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను, లేకపోతే మీరు ఎప్పుడు వస్తారు మా గ్రామానికి చెప్పండి, మేము మా ఓటర్ లిస్టు రెడీగా ఉన్నామని చెప్పే సత్తా నీకు ఉండాలంటే నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎన్యూమరేషన్ ఫామ్ మనకు 2 ప్రతులు ఇస్తారు. ఒకటి మన కోసం, ఒకటి వాళ్ళ కోసం. రెండిటి మీద మన దాని మీద వాళ్ళు సైన్ చేస్తారు, వాళ్ళ దాని మీద మనం సైన్ చేయాలి. 3 సార్లు వస్తారు. ముఖ్యంగా చాలామంది ఎంఆర్ఓలు నాకేం చెప్పిండ్రయ్యా అంటే, ఎన్యూమరేషన్ ఫామ్లో 2 డబ్బాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వస్తుంది. 2 డబ్బాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉండే డబ్బాలో నువ్వు 2002లో ఎక్కడ ఓటేసినావు అనేది ఉంటుంది. నువ్వు ఓటు వేయకపోతే నీ తల్లిదండ్రులు ఎక్కడ ఓటేసిండ్రు ఆ వివరాలు రాయాలి. రైట్ సైడ్ డబ్బాలో నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, నీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఏంటో అది కూడా ఇవ్వాలి ఎన్యూమరేషన్ ఫామ్లో. ఓకే, ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ. ఈ దేశంలో ఓటు హక్కు కావాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి? వెరీ గుడ్. ఎవరు చెప్పిండ్రు? 18 సంవత్సరాలు ఉండాలి. నీకు చాక్లెట్ వస్తుంది, వెయిట్ చేయి. ఇంకా ఏముండాలి? నో ఆధార్ కార్డు మర్చిపో 2 నిమిషాలు. ఓకే నెక్స్ట్.
ఓటర్ ఐడి నో, ఓటర్ కోసమే కదా, కొత్త ఓటర్ చేసుకోవాలంటే ఏం కావాలి? ఇండియన్ అయి ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ లాస్ట్ ఇంకోటి ఇంపార్టెంట్. ఎవరైనా మాట సార్ మీ పేరేం పేరు? రాకేష్. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్థానికుడు అయి ఉండాలి. కానీ 18 సంవత్సరాలు భారత పౌరుడై ఉండాలి, స్థానికుడై ఉండాలి. కానీ ఇందులో ఒక సీక్రెట్, చచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీలకు చెప్పకండి. చెప్తారా? అస్సలే చెప్పొద్దు. 18 సంవత్సరాలు నిండకపోయినా మీరు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 17 సంవత్సరాలు దాటిన వెంటనే 17 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మీరు ఓటుకు అప్లై చేసుకొని అడ్వాన్స్డ్ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే కొత్త ఫీచర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. ఎవరికి చెప్పకండి, కాంగ్రెస్ బీజేపీకి చచ్చనా చెప్పకండి ముచ్చట. నెవర్. వాళ్ళన్ని దొంగ ఓట్లు, మనం జెన్యూన్ ఓట్లు. వేలాది మంది, లక్షలాది మంది కొత్త జంజీలందరినీ కూడా మనం గులాబీ కండువా వేసి వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేయాలి. చేయాలవుతా? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. నేను 3 నెంబర్లు చెప్తా. ఆ 3 నెంబర్లు మీకు ఏమర్థమని చెప్పండి. నెంబర్ 6 అంటే ఏంటి? ఫామ్ అంటే ఏంటి? వెరీ గుడ్. కొత్త ఓటు నమోదు. నీకు 2 చాక్లెట్లు వస్తాయి. కొత్త ఓటు నమోదు ఫామ్ 6 చాలా చాలా ఇంపార్టెంట్. ఫామ్ 7 నో 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 నో. ఓట్లా సార్ మీ పేరేం పేరు? వెరీ గుడ్. కృష్ణ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓట్ల తొలగింపు బెంగాల్లో ఇదే వాడారు, లాజికల్ డిస్క్రిపెన్సీ. బెంగాల్లో ఇదే వాడారు, ఓట్ల తొలగింపు. ఫామ్ 8. వెరీ గుడ్. ఎవరు చెప్పింది కరెక్షన్ అండి? వెరీ గుడ్. నీ పేరేం పేరు? వెరీ గుడ్. అభిషేక్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ 3 ఫామ్స్ చాలా చాలా ముఖ్యమైనవి. ఫామ్ 6 దేనికోసం? కొత్త ఓట్ల నమోదు. నేను ఫామ్ 6 అంటే మీరందరూ నమోదు అనాలి. ఫామ్ 6. ఫామ్ 7 తొలగింపు. ఫామ్ 7, ఫామ్ 8. కానీ ఈ 3 మనం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? బిఎల్ఓ. బిఎల్ఓ అన్నా? వెరీ గుడ్. నీ పేరేం పేరు సార్? బిఎల్ఓకి ఇవ్వాలి. ఓకే. బిఎల్ఓకి ఇచ్చి వచ్చేయడమని ఇంకేమైనా చేయాలన్నా? చాలా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో గొడవ అయింది. నా ఫ్రెండ్స్ చెప్పిన కాబట్టి చెప్తున్నా. ఏమి ఇవ్వాలి? ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం తీసుకోవాలి? ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? రసీదు తీసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం కానీ, ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టడం కానీ, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టి బిఎల్ఓ గారు మీకు నేను పంపించిన తీసుకోండి అంటే నో. ఆ పబ్బులుడికి వెళ్ళా. తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి, జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మిత్రులారా, చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. 2002లో అప్పుడున్న ముసాయిదా ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? తల్లిదండ్రుల ఏం పేరు? మీ పేరు? అనిల్కి గట్టిగా చప్పట్లు కొట్టండి. తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మ, తాత, వీళ్ళెవరైనా మీ సమీప బంధువులు ఉంటే వాళ్ళ ఓటు ఎక్కడుందో మీరు చెప్పాలి. దీన్నే మ్యాపింగ్ అంటారు. చాలా చోట్ల కూడా ఈ సమస్య వస్తుంది. తెలంగాణలో ఇప్పటికీ 89 లక్షల మంది ఓట్లు ఇంకా మ్యాపింగ్ కాలేదు. అంటే మీరు మ్యాపింగ్ కాకపోతే జూలై, ఆగస్టు 1వ తారీఖు నాడు రాబోయే ముసాయిదా ఓటర్ల లిస్టులో మీ పేరు లేకపోతే మీరు బంట్వారం చెరువులో పడాల్సిన అవసరం లేదు, వికారం చెరువులో పడాల్సిన అవసరం లేదు, అనంతగిరి గుట్టల్లోకి పోవాల్సిన అవసరం లేదు. మీరు అర్జెంటుగా మీ దగ్గరుండే ధృవీకరణ పత్రాలు, అది 10th క్లాస్ మెమో కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికేట్ కావచ్చు, ఇంకా ఏవైనా సర్టిఫికెట్లు ఉంటే 13 రకాల సర్టిఫికెట్స్ నెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. సమయం లేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సర్టిఫికెట్లు తీసుకొని మీరు అర్జెంటుగా మరి ఆర్డీఓ దగ్గరికి కానీ, ఎంఆర్ఓ దగ్గరికి కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి పోతే ఆటోమేటిక్గా ఈ మీ ఓట్లు పదిలంగా ఉంటాయి. ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భయపడొద్దు. మిమ్మల్ని భయపెట్టించడానికి చెప్తున్న మాటలు కావు. కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. మనం ఒక కలగన్నాం. ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని కలగన్నాం? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి మనం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేసుకోవాలంటే ఎవరిని ఓడగొట్టాలి? కాంగ్రెస్ మరియు మన సినిమాలో విలన్లు వాళ్ళే.
మనం డిష్యూమ్ చేసి రాజ్యాంగబద్ధంగా కింద పడేయాలి. కేసీఆర్ గారిని సెక్రటరియట్లో ఉండే 6వ అంతస్తును పాలతో కడిగి వారిని ఆ ముఖ్యమంత్రి పీఠం మీద మళ్ళీ అధిరోహించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి వికారాబాద్ గులాబీ సైనికులందరికీ, అదేవిధంగా మొట్టమొదటిసారి మరి మా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు సార్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ. మిత్రులారా, చివరిగా ఒక మాట మర్చిపోయాను. నేను చాలా మంది అనుకుంటున్నారు నేను వికారాబాద్లో ఒక ఓటు పెట్టుకుంటా, బండ్లగూడలో ఇంకో ఓటు పెట్టుకుంటా అని అనుకుంటున్నారు. బిడ్డ, చెంచల్గూడలో ఒక బ్యారక్ ఉంటుంది, గోదావరి బ్యారక్. చూడడానికి గోదావరి పేరు బాగున్నది. నేను మన పోయినా గోదావరి బ్యారక్. నేను జైలర్ని అడిగిన, సార్ ఎట్లుంటుంది అంటే, సార్ మార్నింగే లేస్తారు, మంచిగా యోగా చేస్తారు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, లంచ్ బాగుంటుంది, డిన్నర్ 2 గంటలకు ఇస్తారన్న. నేను అనుకున్న 9 గంటలు ఏమనుకున్నా, 6 గంటలకే డిన్నర్